ओम श्री गुरुभ्यो नमः। सबको मेरा सादर प्रणाम। ये है हमारा चैनल और आज हमें 7वीं कक्षा का पहला चैप्टर देखने वाला है। इसका नाम है ऐसा वर्दो बाय त्रिलोक सिंह ठकुरेला। देखो हमें इधर एक सेक्शन दिखाई दे रहा है, उसका नाम है सोचिए बोलिए और इसमें हमें 3 तस्वीरें दिखाई दे रहा है। पहले तस्वीर में है माता, पिता और 2 बच्चे और दूसरे तस्वीर में दिखाई दे रहा है गुरु और उनके 3 शिष्य और तीसरे तस्वीर में हमें दिखाई दे रहा है एक बड़े इंसान और एक छोटा बालक। ఇవాళ మనం 7th క్లాస్ హిందీ ఫస్ట్ చాప్టర్ అయిన ఏసా వర్దో త్రిలోక్ సింగ్ టకురేలా అనే ఆయన రచించిన ఒక చాప్టర్ అన్నమాట. ఈ చాప్టర్‌లో సోచియే బోలియే సెక్షన్ చూస్తే మనకి ఇక్కడ 3 ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇమేజ్‌లో ఫాదర్, మదర్ అండ్ దేర్ 2 చిల్డ్రన్ ఉన్నారు. తర్వాత సెకండ్ ఇమేజ్‌లో గురువు, అతని ముగ్గురు శిష్యులు ఉన్నారు. థర్డ్ ఇమేజ్‌లో ఒక పెద్ద వయసాయన, ఒక చిన్న పిల్లాడు ఉన్నారు. बातचीत के लिए चित्र में कौन-कौन है? यहाँ हमें पूछा जा रहा है कि ये चित्र में कौन-कौन है? हमने जैसे बात किया पहले वैसे ही माता-पिता और उनके 2 बच्चे, एक गुरु और उनके 3 शिष्य, एक बड़े इंसान और एक छोटा बालक दिख रहा है. చిత్ర మే కౌన్ కౌన్ హై? చిత్రంలో ఎవరెవరు కనిపిస్తున్నారు? ఎవరెవరు ఉన్నారు? తల్లి, తండ్రి, వాళ్ళ పిల్లలు, గురువు, వాళ్ళ శిష్యులు, ఒక పెద్ద వయసాయన, ఒక చిన్న పిల్లాడు ఉన్నారు. చిత్ర మే బచ్చే క్యా కర్ రహే హై? ఇక్కడ చూస్తే మనకి 3 పిక్చర్స్ లోనూ చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగారు ఈ క్వశ్చన్‌లో. पहले चित्र में बच्चे अपने माता-पिता का प्रणाम कर रहे हैं और दूसरे पिक्चर में शिष्य अपने गुरु का जो भी बोला है वो सब सुन रहे हैं और तीसरे पिक्चर में ये बालक बड़े बुजुर्गों का आदर कर रहा है और उनसे ఆశీర్వాద్ ले रहा है. అంటే ఫస్ట్ పిక్చర్‌లో వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ పిల్లలు గౌరవిస్తున్నారు. నమస్కారం చేస్తున్నారు. రెండో పిక్చర్‌లో వాళ్ళ ముగ్గురు శిష్యులు ఆ గురువు గారి పాఠాలు శ్రద్ధగా వింటున్నారు. మూడో పిక్చర్‌లో ఆ బాలుడు ఆ పెద్దాయనకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. बड़ों की आदर क्यों करना चाहिए? यहाँ बड़ों की मतलब పెద్దవారు, ఆదర్ రెస్పెక్ట్. బడోं का आदर क्यों करना चाहिए? పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. हमें बड़ों के आदर क्यों करना चाहिए? మీరు చెప్పండి. क्योंकि वो हमें सन्मार्ग दिखाता है. वो हमें अपने ही एक्सपीरियंस से क्या करना है, क्या नहीं करना है, क्या सच है, क्या गलत है, ये सब बताता है. ఎందుకంటే వాళ్ళు మనకి ఏది సరైన మార్గము, ఏది కాదు, ఏది తప్పు, ఏది ఒప్పు అన్నీ మనకి తెలియచెప్తారు. కాబట్టి మనం వారిని గౌరవిస్తాం. अब इस कविता को गेय के रूप में गाएंगे। भगवन हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो। भगवन हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो। हम फूलों जैसे मुस्काए, सब पर प्रेम सुगंध लुटाए। हम परहित कर खुशी मनाए, ऐसा भाव हृदय में भर दो। भगवन हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो। सत्य मार्ग पर बढ़ते जाए, सबको ही सन्मार्ग दिखाए। सब मिलकर जीवन फल पाए, ऐसा ज्ञान बुद्धि भर दो। भगवन हमको ऐसा वर दो, जग के सारे सद्गुण भर दो। భగవాన్ హమ్కో ఐసా వర్ దో అంటే భగవంతుడా మాకు అలాంటి ఒక వరం ఇవ్వు.
ఎలాంటి వరం? భగవాన్, यहाँ भगवान यानी ईश्वर, जग के सारे सद्गुण भर दो. जग मतलब दुनिया, वर्ल्ड, సద్గుణ్ గుడ్ హ్యాబిట్స్. చూడండి ఇక్కడ పిల్లలు ఏం అడుగుతున్నారు? భగవంతుడిని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఎలాగా? నాకు చిప్స్ కావాలి, చాక్లెట్స్ కావాలి అలా అడగకుండా కొత్తగా అడుగుతున్నారు. చూడండి, జగ్కే సారే సద్గుణ్ భరదు అంటే ప్రపంచంలో ఉన్న మంచి అలవాట్లన్నీ మాలో ఉండేటట్టు చూడు స్వామి, అన్ని మంచి గుణాలన్నీ మాలో ఉండేటట్టు చూడు అని అడుగుతున్నారు. హమ్ ఫూలో జైసే ముస్కాయే. ఫూలో అంటే ఏంటి? ఫ్లవర్స్. ముస్కాయే స్మైల్. హమ్ ఫూలో జైసే ముస్కాయే అంటే పువ్వులాగా స్వచ్ఛంగా నవ్వడం. పువ్వులు ఎలాగైతే ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతాయో అలాంటి కల్మషం లేని నవ్వు మాకు ఇవ్వు స్వామి. సబ్ పర్ ప్రేమ సుగంధ లుటాయే. ఆ నవ్వు ఎలా ఉండాలి? అందరిలో ప్రేమ అనే సుగంధాన్ని వెదజల్లాలి. లుటాయే అంటే వెదజల్లడం. సుగంధ లుటాయే అంటే మంచి స్మెల్, గుడ్ స్మెల్ని వెదజల్లడం. చూడండి ఇక్కడ హమ్ ఫూలో జైసే ముస్కాయే సబ్ పర్ ప్రేమ సుగంధ లుటాయే అంటే పువ్వుల్లాగా స్వచ్ఛంగా నవ్వుతూ అందరిలో ప్రేమ అనే సుగంధాన్ని వెదజల్లడం. హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే. పరహిత్, పరహిత్ मतलब दूसरों का भलाई करना, दूसरों को मदद करना, ऐसे. खुशी, खुशी मतलब హ్యాపీనెస్. ఏమడుగుతున్నారు? హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే అంటే ఇతరులకు సహాయం చేయడం చేసి మేము ఆనందపడాలి. ऐसे भाव हृदय में भर दो అంటే అలాంటి ఒక ఫీలింగ్ని మా మనసులో నింపు. భగవన్ హమ్కో ఐసా వర్ దో. భగవంతుడా మాకు ఇలాంటి వరం ఇవ్వు. హృదయ్, హృదయ मतलब हार्ट, जो मन होता है वही हृदय है. సో మనం ఇంకొకసారి చూద్దాం. భగవాన్ హమ్కో ఐసా వర్ దో, జగ్ కే సారే సద్గుణ్ భర్ దో. భగవంతుడా మాకు ఒక వరం ఇవ్వు. ఏం వరం ఇస్తావు? ఈ ప్రపంచంలో ఉన్న మంచి గుణాలన్నీ మాలో ఉండేటట్టు వరం ఇవ్వు. హమ్ ఫూలో జైసే ముస్కాయే సబ్ పర్ ప్రేమ్ సుగంధ లుటాయే. మేము పువ్వుల్లాగా స్వచ్ఛంగా నవ్వుతూ అందరిలో ప్రేమ అనే సుగంధాన్ని వ్యాప్తి చేయాలి. హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే ఏసా భావ్ హృదయ మే భర్ దో. మేము ఇతరులకు సహాయం చేసి దాని నుండి సంతోషం పొందాలి. ఇలాంటి భావం మా హృదయంలో నింపు. చూడండి, మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు తెలియని హ్యాపీనెస్ వస్తుంది. సో ఆ హ్యాపీనెస్ గురించే ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసినప్పుడు, డబ్బు సహాయం కానీ, భోజనం సహాయం కానీ, మనుషులకే అవ్వచ్చు, జంతువులకి అవ్వచ్చు, ఎవరికైనా సరే సహాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే మనకు తెలియని ఒక ఆనందం వస్తుందన్నమాట. అట్లాంటి ఆనందం మాకు ఇవ్వు దేవుడా అని అడుగుతున్నారనమాట. సత్య మార్గ పర్ బడితే జాయ్ అంటే ఏంటి? సత్య మార్గం అంటే మంచి దారి, మంచి దారిలో మేము నడవాలి. సబ్కో హీ సన్మార్గ దిఖాయే అంటే మనం మంచి దారిలోనే నడుస్తూ ఇతరులకు కూడా, అంటే మన తర్వాత తరానికి కానీ, మన తోటి వాళ్ళకి కానీ, మనకన్నా చిన్నపిల్లలకు కానీ మనం మంచి మార్గం ఏంటని చూపించాలి, ఆదర్శంగా ఉండాలి. సబ్ మిల్కర్ జీవన్ ఫల్ పాయే అంటే అందరం కలిసి జీవితం యొక్క సఫలతని పొందాలి. ఏసా జ్ఞాన్ బుద్ధి భరదో అంటే మనం సన్మార్గంలో నడుస్తూ మన తోటి వారికి, మనకన్నా చిన్నవారికి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అందరం జీవితం యొక్క సఫలతని పొంది ఉండేలాగా ఈ జ్ఞానాన్ని, బుద్ధిని మాకు ఇవ్వు భగవంతుడా అని చెప్పి కోరుకుంటున్నారనమాట. భగవన్ హమ్కో ఐసా వర్ దో.
భగవంతుడా మాకు అలాంటి వరం ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. బచ్చే కబ్ ఖుషీ మనాతే హై. పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? ఇందాక మనం చెప్పుకున్న పోయంలో చూడండి ఒకసారి. బచ్చే కబ్ ఖుషీ మనాతే హై హమ్ పర్హిత్ కర్ ఖుషీ మనాయే. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. పరహితం చేసి ఆనందంగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసి మేము ఆనందంగా ఉంటాము, అలా ఉండాలి అని చెప్పి అంటున్నారు. సో అదే ఆన్సర్ అన్నమాట. ఓకే. बच्चे किस मार्ग पर बढ़ना चाहते हैं. बच्चे किस मार्ग पर बढ़ना चाहते हैं. ఇదే స్టాంజాలో ఉంది చూడండి ఫస్ట్ లైన్ లో. बच्चे सत्य मार्ग पर बढ़ते जाने के लिए भगवान से वर मांग रहे हैं. ओके. कवि परिचय. कवि का नाम त्रिलोक सिंह टकरेला है. उनका जन्म सन अक्टूबर 1966 में हुआ. उनका जन्म स्थान उत्तर प्रदेश राज्य के हाथरस के नगला मिश्रिया में हुआ है. उनकी कई सारी रचनाएं हैं. यहाँ कुछ प्रमुख रचनाएं दिया गया है. वो है नया सवेरा, काव्यगंधा आदि. आदि मतलब एक्सेट्रा. यहाँ देखे तो हमें अर्थ है, शब्दार्थ है. वर मतलब आशीर्वाद, मीन्स ब्लेसिंग అంటే వరము. सद्गुण मतलब अच्छा गुण, मीन्स वर्च्यू అంటే మంచి గుణము. मुस्कुराना मतलब हंसना, मीन्स स्माइल అంటే చిరునవ్వు అని అర్థం. प्रेम मतलब प्यार, मीन्स लव అంటే ప్రేమ అని అర్థం. हृदय मतलब दिल, मीन्स हार्ट అంటే హృదయం. सन्मार्ग मतलब सत्य मार्ग, मीन्स वर्चुअस पाथ అంటే మంచి మార్గం అని అర్థం. चलो हम अब सारांश देखेंगे. ऐसा वर दो कविता के कवि श्री त्रिलोक सिंह दिनकर ठकुरेला है. అంటే ऐसा वर दो కవిత కవి ఎవరు? त्रिलोक सिंह टकरेला అని చెప్తున్నారు మనకి. इस कविता में बच्चे भगवान से प्रार्थना करते हैं कि हे भगवान हमें सारे सद्गुण प्रदान कीजिए. ఈ కవితలో పిల్లలు ఏం అడుగుతున్నారు? భగవంతుడిని, భగవంతుడా మాకు ఈ ప్రపంచంలోని అన్ని సద్గుణాలు మాలో ఉండేలా చూడు. ताकि जीवन में प्रेम, दया और स्नेह भाव दिखा सके. ఎందుకు ఉండాలి సద్గుణాలు మాలో? ఎందుకంటే మేము మా తోటి వారితోటి ప్రేమగా ఉండడానికి, ఎంతో దయ కలిగి ఉండడానికి, ఇంకా ఎంతో స్నేహభావంతో మెలగడానికి ఉండాలన్నమాట. ఫూలోం కి తరహ్ ముస్కురా సకే అంటే పువ్వులాగా స్వచ్ఛంగా నవ్వగలగాలి. సబ్సే ప్యార్ కర్ సకే అందరితో ప్రేమగా ఉండగలగాలి. దూసరోం కి భలాయి కర్ సకే ఇతరులకు సహాయం చేయగలగాలి. సత్య మార్గ్ పర్ చల్ సకే సరైన మార్గంలో ప్రయాణించగలగాలి, అంటే సరిగ్గా ఉండగలగాలి. అచ్చాయి కా రాస్తా అప్నా సకే అంటే మంచి మార్గాన్ని మేము ఎంచుకోగలగాలి. ఇస్ తరహ్ హమే జ్ఞాన్ ఔర్ బుద్ధి కా వర్ ప్రదాన్ కీజియే. ఇలా మాకు జ్ఞానాన్ని, బుద్ధిని వరంగా ప్రసాదించు అని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.